ఎవరది? లైట్ ఆడేశాడు. ఎవడు లైట్ వేసాడు? ఎవరది? ఆ లైట్ వేసింది ఎవడు? ఆ లైట్ వేస్తోంది నేనే బ్రో. ఎవరా నువ్వు? సారీ ఆపేస్తా. నువ్వు ఆ అమ్మాయికి 2 గంటల నుంచి లైన్ వేస్తున్నావు. నేను 1 నిమిషం లైట్ వేస్తే నీకు కోపం వచ్చిందంటే నీది సీరియస్ లవ్ బ్రో, ట్రూ లవ్. ఎవడ్రా నువ్వు? నీ ఫ్యాన్, నీ బాస్. నీ లవ్ స్టోరీ మొత్తం చూశాను. హైలైట్స్ నువ్వు పావురాల్ని వదలడం. బా, ఎక్కడున్నావురా? బస్సులోనా, బిల్డింగ్ లోనా? ఇంతకి నువ్వు ఆ అమ్మాయికి నీ లవ్ మ్యాటర్ చెప్పావా? చెప్పలేదు. ఇప్పుడే అమ్మాయికి నంబర్ ఇచ్చాను. నోట్ చేసుకుని గుర్తు చేసుకుని కాల్ చేస్తుంది. తర్వాత వన్ ఫైండ్. నీకంత టైం లేదురా బేవకూఫ్. ఆ ట్రాఫిక్ జామ్ క్లియర్ అయ్యే లోపల ఆ అమ్మాయిని నేను చంపేస్తా. గుడ్ జోక్ ఆఫ్ ద మిలేనియం బ్రదర్. నవ్వేశాను. హ్యాపీయా? ఇదేమన్నా కొత్త రియాలిటీ షోనా? ఏ ఛానల్? కెమెరా ఎక్కడ పెట్టారా? నువ్వు నా మాట నమ్మాలి. నమ్మిస్తా. నమ్మించు. ఆటో మీద చూడు. ఆటో మీద చూస్తున్నా. ఏం కనబడుతోంది? ఒక పావురం కనిపిస్తుంది. అది లెఫ్ట్ కి రైట్ కి తిరుగుతుంది. దాని కాలు అదే గోక్కుంటుంది. అయితే ఏంటి చెప్పు? అమ్మాయికి నిజం చెప్పావంటే దాన్ని చంపేస్తా. పావురాన్ని పడాయి. ఆ అమ్మాయి నుంచి దూరంగా రా. అది డస్ట్బిన్ కాదు, నా ఆఫీస్. పక్కన పెట్టు. నమ్మావా? గుడ్ బాయ్. ఆ అమ్మాయి నీకు ప్రాణాలతో కావాలంటే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. నేనేం చేయాలి చెప్పు? ఆ అమ్మాయి నీకు ప్రాణాలతో కావాలంటే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. నేనేం చేయాలి చెప్పు? నిజమవ్వాల్సిన నా కళ, గెలవాల్సిన నా ప్రేమ ఒక్క ఫోన్ కాల్తో చెదిరిపోయింది. నా మ్యాంగోకి ఏం కాకూడదు. అదొక్కటే నాకు ముఖ్యం. ఏంటి పనేంటి? ఎక్కడున్నావు? నేనేం చెయ్యాలి? ఎవరు నువ్వు? తను ఎందుకు చంపాలనుకుంటున్నావు? చెప్తా అన్నీ చెప్తా. అవును, నువ్వు చెగువేరా ఫ్యానా? నా ఫేస్బుక్ పేజ్ చూసావా? నీ ఫ్రెండ్స్ లిస్ట్ లో నేను లేను. ఎక్కడున్నావు? ఇందుగల వాడందు లేడని సందేహము వలదు. అన్వర్ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు.
నువ్వు నా టీం, నేను కెప్టెన్, నువ్వు ప్లేయర్. నువ్వు ఆడేవాడివి, నేను ఆడించేవాడిని. నువ్వు బాలు, నేను కాల్. గేమ్ రూల్స్ విను. రూల్ నంబర్ 1, ఆ అమ్మాయి ఆటో దిక్కూడదు, దిగితే చంపేస్తా. రూల్ నంబర్ 2, నువ్వు నా మాట మాత్రమే వినాలి, లేదా ఆ అమ్మాయిని చంపేస్తా. రూల్ నంబర్ 3, ఇంకా అనుకోలేదు బ్రో. నీకిచ్చిన జాబ్ కరెక్ట్ గా చేస్తే ఫోన్ కట్ చేస్తా, నిన్ను వదిలేస్తా. మరి నా జీతం? జీతమా? రూల్ నంబర్ 4, నువ్వు నాతో ఇంకెప్పుడు జోక్స్ వెయ్యకూడదు. ఉదయం 11 గంటలకి యాక్సిడెంట్ జరిగితే ఇప్పుడు టైం 6 కావస్తుంది. ఒక్క వెహికల్ కూడా క్లియర్ కాలేదు. ఇక్కడ తమ్ముడు ఉన్నాడు, అతని అభిప్రాయం తెలుసుకుందాం. దీనిపై నీ ఫీలింగ్ ఏంటి తమ్ముడు? సార్ లైవా? ఎస్. మే లత, కూరగాయలు కొన్నాను, మీ అమ్మ కోసం చీర కొన్నా, నీ కోసం నైటీ కొన్నా, వచ్చేసాను. నైటీ భలే ఉందే. ఎంత కొన్నావి నైటీ? 400 సార్. అబ్బా సూపర్. చూశారుగా, ఒక మంచి భర్త తన భార్య కోసం నైటీ కొన్నారు. ఇప్పుడు ప్రేక్షకులకు ఒక ప్రశ్న, ఈ నైటీ ధర ఎంత? ఒరే మొబైల్ టైలర్ టేక్. ఇదిగో బ్రదరు, ఇక్కడ ఈ వైర్లని కిలుక్తూ ఏం చేస్తున్నావు? ఒక నాకు ఫోన్ చేసి వాడు చెప్పిన పని చేయకపోతే ఆటోలో అమ్మాయిని చంపేస్తా అన్నాడు. జోక్ చేశాడేంట్రా? మీ ఇండియాలో నిజం చెప్పేవాడిని నమ్మరు. పంచోడో. లేదమ్మా, కరెంట్ షాక్. పాపం పావురం. నాన్న వచ్చేసారా? లేదురా, చాలా బిజీగా ఉన్నారు. నాన్నకు చెప్పావా? పెళ్లి చూపుల గురించా లేకపోతే నీ లవ్ స్టోరీ గురించా? లవ్ స్టోరీ ఏంటి? మా హలో తల్లి, ఓవర్ యాక్షన్ చేయకు. ఆ అబ్బాయి జస్ట్ ఇక్కడే పరిచయం అయ్యాడు. పెళ్లి చూపులు ఎస్కేప్ అవ్వడానికి క్లోజ్ గా ఉన్నట్టు యాక్ట్ చేశా. నేను మీ అమ్మని. అండ్ మోర్ ఓవర్ మాది కూడా లవ్ మ్యారేజే. తెలుసు, లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. బట్ మమ్మ ప్లీజ్, నిజంగా చెప్తున్నా, ఆ అబ్బాయి ఇక్కడే జస్ట్ పరిచయం అయ్యాడు. నిన్ను 21 years గా భరిస్తున్నాను, ఓకేనా? నాకు తెలిసి నువ్వు అబ్బాయిల గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడూ ఇంతగా తడబడలేదు. సరే, బామ్మ ఉందా, చచ్చిపోయిందా? పొద్దున్నుంచి బాహుబలి సినిమా 4 సార్లు చూసేసింది. పొద్దున్నుంచి పచ్చి థమ్సప్ కూడా తాగలేదు. ఈ బిస్కెట్ అన్నా తినండి అమ్మా. ఏంటమ్మా చెప్తుంటే వినకుండా పుల్లలు ఏరుకుంటున్నారు? పుల్లలేరుకోవడానికి నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకున్నావా కిట్టప్ప? చిత్తి పేరుస్తున్నాను, చిత్తి. దాన్ని ఎలా పెంచాను? Ma'am, Archimedes principle indicates that the upward buoyant force that is accepted on a body, imagine a fluid whether fully or partially submerged, is equal to the weight of the fluid that the body displaces. This is law of physics. అంటే ఏంట్రా? మీ పర్సనాలిటీకి ఈ పుల్లలు చలిమంటకే సరిపోవు. ఇంకా చితేంటి మేడం, చితే. మీ సావు మీరు సావండి, నేను వెళ్ళి భోంచేస్తాను. ముసలిది చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. నువ్వు అప్పుడే ఇంటికి రాకు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, జాగ్రత్తగా విను. ఏంటమ్మా? అబ్బాయి చాలా బాగున్నాడు. నా మ్యాంగో కోసం వాడు చెప్పిన పనులన్నీ బ్లైండ్ గా చేసేసాను. హలో, క్యాన్సిల్ అయిందిగా. ఇంట్లో కాదే, రోడ్లో రోమియోతో హాస్టల్లో టీవీలో చూసానులే. హగ్గింగ్ సీన్ అదిరిపోయింది. అలాంటిదేం లేదు. వాడెవడో తెలుసా నీకు? ఎవరెవరు? ఇంకెవరు? నువ్వు రోడ్లో రొమాన్స్ చేస్తుంది ఎవరితోనో తెలుసా? నాకు ఫ్లాగ్ ఇచ్చి ఐ లవ్ యు చెప్పాడు, నాకు ఫ్లాగ్ ఇచ్చి ఐ లవ్ యు చెప్పాడని ఊరంతా చెప్పుకుంటూ తిరుగుతున్నావే, వాడే ఆ ఫ్లాగ్ బాయ్, నీ చైల్డ్హుడ్ విలన్. నీకెలా తెలుసు? నా ఫేస్బుక్ ఐడి ఎలా దొరికిందో తెలియదు కానీ రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్ పెట్టి చంపుతున్నాడు. నీ డీటెయిల్స్ ఇవ్వమని, అట్లీస్ట్ ఫోటో అయినా షేర్ చేయమని మెసేజెస్ రేప్ చేస్తున్నాడు. నా ఫ్రెండ్స్ లిస్ట్ హైడ్ చేశాను కాబట్టి నిన్ను అతను చూడలేదు.
ఎక్కడో చూసానని అనుకున్నానే అప్పుడే. నిజంగా తనేనా? హే, హే, ఆ రియాక్షన్ ఏంటి? ఏదో చిన్నప్పుడు తప్పిపోయినా లవర్ దొరికినట్టు. వాడంటే నీ కోపం కదా? కోపం అంటే యాక్చువల్లీ ఆ రోజు నువ్వు లేని నీచ నికృష్ట పాపిష్టి బతుకు నాకొద్దు బ్యాంగో. భగవంతుడా, ఇది న్యాయమేనా? తమిళ్ సినిమా హీరోలా చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. పాపం మంచోడు. వాళ్ళ అన్నే అంత పాడు చేశాడు. ఏంటి అంత ట్విస్ట్ ఇచ్చావు? ఏయ్, అయితే నిన్ను గుర్తుపట్టాడా? ఏమో, ఇందాకటి దాకా నన్నే చూస్తున్నాడు. ఇప్పుడు అటు ఇటు తిరుగుతున్నాడు. నంబర్ ఇవ్వాలని కూడా ట్రై చేశాడు. ఏంటేంటో చేస్తున్నాడు. ఐ థింక్ నన్ను ఫేస్ చేయడానికి సిగ్గుపడుతున్నాడు అనుకుంటా. అయితే నువ్వు ఒక లవ్ టెస్ట్ పెట్టుకో, ప్రొసీడ్ అయిపో. లవ్ టెస్టా? ఆటో దిగెళ్ళిపోతానని చెప్పు. ఆపాలని ట్రై చేస్తే నీ మీద ఫుల్ ఫీలింగ్స్ ఉన్నట్లు. నీతో మాట్లాడేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి కంగారు పడి బ్రోకెన్ గా మాట్లాడారనుకో, ఫిక్స్ అయిపో. నో వెయిట్ ఐ హావ్ టు థింక్. నేను మళ్ళీ చేస్తా.